గైస్ రీసెంట్గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో సింగం అగైన్ అనే మూవీ అయితే స్ట్రీమ్ అవుతుంది కదా. అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూడడం అయితే జరిగిందండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గైస్, రామాయణాన్ని రిఫరెన్స్గా చేసుకొని తీసిన ఈ మూవీలో స్టోరీ లైన్ ఏంటంటే, రామాయణంలో సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకెళ్ళిపోతే రాముడు ఆ రావణాసురుడిని సంహరించి సీతాదేవిని తీసుకొస్తాడు కదా. సేమ్ అలానే ఈ మూవీలో కూడా కరీనా కపూర్ని అర్జున్ కపూర్ ఎత్తుకెళ్ళిపోతే అజయ్ దేవ్గన్ అర్జున్ కపూర్ నుంచి కరీనా కపూర్ని తీసుకొస్తాడనమాట. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, అజయ్ దేవ్గన్ అర్జున్ కపూర్ నుంచి కరీనా కపూర్ని తీసుకురావడానికి తను ఏం చేశాడు, అసలు ఏం జరిగింది ఏంటి అనేది మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుందన్నమాట. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, మూవీ నాకైతే అస్సలు నచ్చలేదండి. బాలీవుడ్లో ఉన్న స్టార్ యాక్టర్స్ అందరినీ ఇందులో క్యాస్ట్ చేసినప్పటికీ కూడా ఇది జస్ట్ 400 కోట్లు కూడా కొట్టలేకపోయింది అంటే దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి ఈ మూవీ ఎంత దారుణంగా ఉందో. ఇందులో స్టోరీనే కానీ, స్టోరీ నెరేషనే కానీ, స్క్రీన్ ప్లేనే కానీ ఇవన్నీ కూడా చాలా అంటే చాలా అవుట్డేటెడ్గా ఉన్నాయనే చెప్పాలి. ఒక క్యారెక్టర్ రావడం, ఆ క్యారెక్టర్కి ఇంట్రడక్షన్ ఇవ్వడం అండ్ ఆ క్యారెక్టర్ని ఎలివేట్ చేయాలని చెప్పి అక్కడ ఒక ఫైట్ సీక్వెన్స్ పెట్టడం, ఇదే ప్యాటర్న్తో మూవీ మొత్తం కూడా పరమ చిరాకు తెప్పించేస్తుంది మనకైతే. పోనీ ఆ క్యారెక్టర్స్ని హైలైట్ చేయడానికి వాళ్ళు పెట్టిన ఫైట్ సీక్వెన్సెస్ అయినా బాగున్నాయి అంటే అది కూడా లేదన్నమాట. అండ్ ఇందులో అక్కడక్కడ కామెడీని కూడా ట్రై చేశారు, బట్ అది కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. సో మొత్తానికి ఇది మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్, ఈ సింగం అగైన్ మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే నాకైతే నచ్చలేదండి, అస్సలేం బాగాలేదు. అండ్ నేను ఈ మూవీకి 5కి 1.5 రేటింగ్ ఇస్తున్నా. అది కూడా ఇందులో స్టార్ కాస్టింగ్ కోసం, వాళ్ళ పెర్ఫార్మెన్సెస్ కోసం అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కోసం మాత్రమే ఇస్తున్నా, ఓకేనా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూసినట్లయితే మీరు దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి, ఓకేనా. దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.